గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు, మహిళలకు రోజువారీ ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాని అందిస్తోంది నాటుకోళ్ల పెంపకం. ఇటీవలి కాలంలో నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకు డిమాండ్ పెరగడంతో వీటి పెంపకం వాణిజ్య రూపును సంతరించుకుంది. ముఖ్యంగా గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ వంటి సంకర రంగు కోడి జాతులతో పాటు దేశీ నాటుకోళ్లను పెంచుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రభుత్వం సైతం పలు రాయితీలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు వహిస్తే నాటుకోళ్లను లాభదాయకంగా పెంచుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం పశు సంరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ కైలాస్. గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం అనేది 2వ స్థానంలో, అదేవిధంగా కోళ్ల మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి సమతుల్యమైనటువంటి ఆహారం అనేది అందటం లేదు. అందుకోసం చౌకగా లభించేటువంటి కోళ్ల మాంసం, అదేవిధంగా గుడ్లు అయినటువంటివి మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికి అందించడం వల్ల వారికి కావలసినటువంటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని అందించడంతో పాటుగా వారికి ఆదాయాన్ని కూడా పెంచవచ్చు. దీన్ని ప్రోత్సహించడానికి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కూడా ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మన దేశీవాళీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 40 నుంచి 60 గుడ్లు మాత్రమే పెడతాయి. వాటిని విదేశీ కోళ్లను మన దేశీ కోళ్లతో సంకరణం చేయడం ద్వారా సంకర జాతి కోళ్ల యొక్క ఉత్పత్తిని అధికం చేస్తున్నారు. దీని ద్వారా ఒక కోడి అనేది 160 నుంచి 170 గుడ్లను పెడుతుంది. సంకర జాతి కోళ్ళు అదేవిధంగా దేశీవాళీ కోళ్లను పెంచడం అనేది చాలా సులభం. ఒక 100 నుంచి 200 కోళ్లను ఒక గ్రామీణ మహిళ అనేది పెంచగలుగుతారు. దీన్ని మనం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఏ విధంగా పెంచుకోవాలి, అదేవిధంగా ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా పాటించాలనేవి చాలా ముఖ్యం. దేశీవాళీ కోళ్ళు అదేవిధంగా సంకర జాతి కోళ్లను మనం ఎక్కువ టైం బయటికి వదిలేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే అపరిశుభ్రమైన నీరు, అపరిశుద్ధమైన ఆహారం తినడం వల్ల వాటికి ఎక్కువ రోగాలు బారిన పడే అవకాశం ఉంటుంది. దానికోసం మనం నట్టల మందు అనేది చాలా ముఖ్యంగా వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 3 నెలలకు ఒకసారి నట్టల మందు అనేది వేయాలి. దాని ద్వారా కడుపులో ఉన్నటువంటి నట్టలు అనేవి తగ్గి మనం ఇచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో వాటికి జీర్ణశక్తి పెరిగి దాని ద్వారా గుడ్ల ఉత్పాదకత అదేవిధంగా మాంసం యొక్క ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా వ్యాక్సినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి రోజు మ్యారెక్స్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7వ రోజు కొక్కెర వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 14వ రోజు గంబోరో వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 36వ రోజు అమ్మవారు వ్యాక్సిన్ అంటే ఫౌల్ ప్యాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉండిందో అది మనం చేసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. అదేవిధంగా 4వ వారం లేదంటే 6వ వారం మనం మళ్ళీ కొక్కెర వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని బూస్టర్గా వేయించుకోవడం ద్వారా వ్యాధులని మనం తగ్గించుకోవచ్చు. ఈ ఆరోగ్య సమస్యలతో పాటుగా మనకి కోళ్లకు వేసేటువంటి దానా కూడా చాలా ముఖ్యమైనది. మనం ఈ దేశీవాళీ కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువ ఖర్చుతో మనకి లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని వాడడం ద్వారా మనం ఖర్చుని కూడా తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జులు వీటితో పాటు వేరుశనగ పొట్టు కావచ్చు, వీటిని కూడా వేసుకోవడం ద్వారా దానా ఖర్చును తగ్గించుకోవచ్చు. లోకల్గా ఒకవేళ అవైలబుల్ ఉంటే ల్యూసర్న్ గడ్డి కానివ్వండి, అజొల్లా గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లు పెట్టే కోళ్ళలో మనం 50 గ్రాములు అజొల్లా ఇవ్వడం ద్వారా దానికి కావాల్సినటువంటి ప్రోటీన్లు అదేవిధంగా మాంసకృతులు ఎక్కువగా అందించి గుడ్ల ఉత్పాదకత ఏదైతే ఉందో ఆ గుడ్ల ఉత్పాదకతని పెంచవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే మనకి ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటే గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో గుడ్డు యొక్క బయట పొర ఏదైతే ఉంటుందో అది చాలా పల్చగా ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో కాల్షియం డిఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల గుడ్ల యొక్క పైన పొర ఏదైతే ఉండిందో అది చాలా పల్చగా ఉంటుంది. దానికోసం ఏంటంటే మనకి లోకల్గా చెరువులలో దొరికేటువంటి ఆల్చిప్పలు, గవ్వలు వాటిని మనం పొడి చేసి పెట్టుకోవడం ద్వారా వాటికి కావాల్సినటువంటి కాల్షియం అనేది దొరుకుతుంది. ఇదే కాకుండా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి కాల్షియం సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వచ్చు. కోళ్ళ యొక్క యాజమాన్యంలో మొదటి 6 వారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనవి. కోడిపిల్ల 1వ రోజు నుంచి మొదటి 6 వారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ కోడిపిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి శక్తిని అవి ఉత్పాదకత చేసుకోలేవు. దాని శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత అనేది వాటికి దొరకదు. అదేవిధంగా రోగ నిరోధక శక్తి ఏదైతే ఉండిందో అది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం మనం మొదటి 6 వారాలు ఈ బ్రూడింగ్ యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మొదటి వారంలో 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అనేది అందించాలి. తరువాతి వారాల్లో 5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అనేది తగ్గిస్తూ
5వ వారంలో 70-75 ఫారెన్‌హీట్‌ల ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకొని, ఆ కోడి పిల్లలకి అంటే మొదటి రోజు వాటికి ఎలక్ట్రోలైట్స్ అందించడం, అదేవిధంగా ఈ మొదటి వారాల్లో ఏవైతే మనం వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ చెప్పామో, ఆ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఇవ్వడం, అదేవిధంగా 3 నెలలకోసారి నట్టల మందు అనేది ఇవ్వడం, వీటన్నిటిని చేసుకున్నట్లయితే కోళ్ళలో మాంసం ఉత్పత్తి, అదేవిధంగా గుడ్ల ఉత్పత్తిని చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానీకం ఏదైతే ఉండిందో, వారికి కావాల్సినటువంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, అదేవిధంగా వాటి నుంచి వచ్చినటువంటి గుడ్లు, అదేవిధంగా కోళ్ళని అమ్మి వారికి ఆదాయం అనేది కూడా చేసుకోవచ్చు. పెరటి కోళ్ళ పెంపకంలో అఖిల భారత కోళ్ళ పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చినటువంటి రాజశ్రీ కోళ్ళు కానివ్వండి, లేదంటే డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఇస్తున్నటువంటి గ్రామప్రియ వనరాజ కోళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇవి కూడా మనకి బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ అంటే పెరటి కోళ్ళలో ఇవి చాలా అనువుగా ఉన్నాయండి. గ్రామీణ ప్రాంతాల్లో లభించేటువంటి దేశీవాలి కోళ్ళ యొక్క డిమాండ్ కూడా చాలా ఉంది. కమర్షియల్‌గా పెంచేటువంటి కోళ్ళకి ధీటుగా పెరటి కోళ్ళ పెంపకాన్ని చేసుకొని ఆదాయాన్ని పొందవచ్చు.